సురేష్ బాబు గారు ఎప్పుడైనా ఆయన నుంచి బాగా చేసామని అనిపించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడైనా చూసి బాగుందమ్మా అనేవారండి అంతే. కానీ ఫస్ట్ టైం సురేష్ బాబు గారు బాగుందిరా, బాగా చేసావు, బాగుంది, కీప్ ఇట్ అప్, ఇలాగే కంటిన్యూ అన్నారు. అది నాకు చాలా ఎనర్జీ మాట. ఒక 1000 బత్తాయిల రసం పిండినంత ఆనందంగా ఉంది. సో ఇంకా వెంకటేష్ బాబు గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేకపోయినా నా రెండో సినిమా బాబుతోటి గణేష్ హిట్, నమో వెంకటేష్ హిట్, బాబు బంగారం సూపర్ డూపర్ హిట్. సో మొన్న సంతోషం అవార్డ్స్లో కూడా ఒక మాట మాట్లాడాము. ఒక వ్యక్తిని కానీ ఒక హీరోని కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మహా అంటే 10 ఏళ్ళు బంగారం అని పిలవచ్చు. కానీ 30 ఏళ్ళ నుంచి బంగారం అని పిలవడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే ఆ వ్యక్తిత్వం, ఆ క్రమశిక్షణ, అది స్వర్గీయ మా గురువు గారు డాక్టర్ రామానాయుడు గారి నుంచి వచ్చి పుణిగిపుచ్చుకున్నటువంటి లక్షణాలు అవి. సో అటువంటి హీరో సినిమాలో ఎంతోమంది తోటి యాక్ట్ చేస్తుంటాం, కానీ ఆయన పక్కన ఉండి మాతోటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పించి ఫస్ట్ హాఫ్లో నాతోటి, సెకండ్ హాఫ్లో మా పోసాని గారితో చేయించి ఈ రోజున నేను ధైర్యం చేసి రిలీజ్ రోజున బాబుకి మెసేజ్ పెట్టేశాను. నేను బాబు మధ్యాహ్నం వరలక్ష్మి వ్రతం కాబట్టి పూజలో ఉండిపోయారు, ఫస్ట్ షో నుంచి లేడీస్ విపరీతంగా ఉన్నారండి. స్టిల్ ఇప్పటికి నిన్న వైజాగ్ వెళ్ళొచ్చాను నేను, స్టిల్ ఇప్పటి వరకు అన్ని షోలు ఫుల్స్ బ్రహ్మాండంగా ఉంది సినిమా. దట్ ఈజ్ రియల్ సక్సెస్ ఆఫ్ వెంకటేష్ బాబు. విక్టరీ ఆ పేరులో ఉంది, విక్టరీ వెంకటేష్ బాబు అని. దట్ ఈజ్ బాబు బంగారం. ఇక మారుతి గారి గురించి ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. గురుగారు చంపేద్దామని అంటారు. అసలు మీ దగ్గర పనిచేయడమే నాకు హైదరాబాద్ రోడ్లో డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ వచ్చేసినట్టే, కామెడీ టైమింగు మారుతి గారి దగ్గర పనిచేస్తే దాంట్లో సెటిల్ అయిపోయినట్టు. ఇంకా 10 ఏళ్ళు ఇంకెవరో పేగలేరండి, ఆ బత్తాయిని అలాగే ఉంటుంది అది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి రాధాకృష్ణ గారి ప్రొడ్యూసర్ గారికి, మా స్వామి గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి, వెంకటేష్ బాబుకి, రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామ్యాన్ గారికి, అలాగే మా పోసాని గారు ఒక డైలాగ్ ఉంటుంది నాకు బాగా నచ్చినాయి. నీకు ఎంతలో కావాలంటే ఏమే, నా ఇల్లే 3 కోట్లు అంటే నీకు 30 కోట్లు పెట్టి ఇల్లు కట్టేవాళ్ళని. ఇలాంటి చిన్న చిన్నవి థియేటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. సినిమా ఫస్ట్ డేనే చూసాం. సో ఇంకా పెద్ద సక్సెస్లోకి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.